తల్లికి వందనం నిధుల కోసం ఎమ్మిగనూరులో ఆందోళన. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. విద్యా హక్కు చట్టం కింద చదువుతున్న పిల్లలకు నిధులు జమ కాలేదని డిపార్ట్మెంట్ హోల్డ్గా చూపిస్తూ ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శేషాఫనికి వినతి పత్రం సమర్పించారు. ఆందోళనలో అడ్వకేట్ తిమ్మప్ప, రెహమాన్, దినేష్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. గుడిచెపల్లి స్కూల్లో చదువుతున్నారు. సో నా పిల్లలు వచ్చేసి కియాను ఒక అబ్బాయి ఉంటే ఆర్టీఏ కింద, రిమైనింగ్ ఇద్దరు పిల్లలు కూడా ఆర్టీఏ కింద చూపిస్తున్నారు. ఈ పరిష్కారం చేయాలని కోరుతున్నాను సార్. ఈరోజు ఆర్టీఈ విద్యార్థులకు సంబంధించినటువంటి పెండింగ్ ఫీజులు ప్రభుత్వం విడుదల చేయలేదు. గత 3 సంవత్సరాలైంది. ఇప్పటికి కూడా పెండింగ్ ఫీజులు విడుదల చేయకుండా హోల్డ్లో పెట్టారు. మొన్నటి దాకా ప్రాసెసింగ్ అని పెట్టారు. తీరా ఈ రోజుకి వచ్చేపాటికి పెండింగ్లో చూపెడుతున్నారు. ఈ పెండింగ్లో ఫీజులు పెట్టడం వల్ల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఏంటో, ప్రైవేట్ స్కూల్ వాళ్ళేమో మాకు ఫీజులు కట్టాలని మా విద్యార్థులపైన తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాయి. మరి ప్రభుత్వం ఏమో ఈ హోల్డ్లో పెట్టింది. మరి మా సమస్య ఎలా పరిష్కారం కావాలి? ప్రభుత్వము, విద్యాశాఖ మంత్రి గారు